మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం వల్ల స్వామివారి మరియు శ్రీరాముడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మంగళదోష నివారణకు మంగళవారం తెల్లవారుజామున స్నానం చేయాలి. హనుమంతుని ముందు నెయ్యి దీపం వెలిగించండి. శ్రీరామ భక్తులకు ప్రసాదం అందించండి. ఇలా 7 మంగళవారాలు వరుసగా చేస్తే మంగళదోష ప్రభావం తగ్గుతుందని చెబుతారు. హనుమంతుని ఆశీర్వాదం పొంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందాలనుకునేవారు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించాలి. ఇలా చేస్తే ఆంజనేయుడు ప్రసన్నుడై స్వామివారి పేదరికం, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మంగళవారం నాడు కోతులకు బెల్లం, శనగపప్పు తినిపించాలని చెబుతారు. అలా చేయలేని పక్షంలో అవసరమైన వారికి ఆహారం అందించాలి. ఇలా వరుసగా 11 మంగళవారాలు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని చెబుతారు. ఏదో ఒక మంగళవారం నాడు బార్లీ పిండిలో నల్ల నువ్వులు, ఆవనూనె కలిపి రొట్టె తయారు చేయాలి. ఈ రొట్టెను తల చుట్టూ 7 సార్లు తిప్పి గేదెకు తినిపించాలి. ఇది కంటిచూపు చెడు ప్రభావాన్ని వెంటనే తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.